ఇచ్చినాయి సన్న బియ్యం మంచిగా తింటున్నావా? ఎన్ని కిలోలు వస్తున్నాయమ్మా? 4 24 కిలోలు వస్తున్నాయా? మరి సన్న బియ్యం పెడతావా? నేను మటన్ చికెన్ ఏం తిన, పప్పు అనేవి తింటా. పెడతావా? ఆ పక్కకి మాది ఎమ్మెల్యే నావే కనపడతలేదు, అవేనా? మీ కొడుకు ఆయన నీ పేరు పేరమ్మా? నీ పేరు ఏం పేరు తల్లి? ఏమన్నాడు ఆ రోజు పోలీసు గారు? ఏది చేయలేదు. బర్రెలు ఇస్తాడు, నా కొడుకు బూకి ఇస్తాడు, బూటి పెట్టమా పెట్టామా మటన్ తోటి పెట్టేవాడుగా. కేసీఆర్ దళితవాడకు వచ్చి పల్లె చేసి నేను ఇండ్లు ఇస్తా, బర్రెలు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కనీసం ఆయన పడుకొని మటన్ మురుగు బుక్కులు తిన్న యాదవ్ ఇండ్లు కూడా ఇల్లు ఇయ్యలే. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేవి 70 ఇండ్లు, నేను అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు. మరి దళితుల ఓట్లు, మైనార్టీ, ఎస్సీ ఎస్సీ ఓట్లతోటి 2 సార్లు అధికారం వచ్చి మరి యాదమ్మ గుర్తురాలే, మా తమ్ముడు గుర్తురాలే, వెన్నెల గుర్తురాలే. 18 ఏళ్ళు కింద మాట ఇచ్చి కూడా 18 పనులు చేయలేదు ద్వారా. అందుకే ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి పేదలందరూ కూడా అరువులందరికీ ఇందిరా మిల్లు ఇచ్చినాం. ఇలా వట్టూరు గ్రామంలో పల్లెనిద్ర ద్వారా అరువులను గుర్తించి రేపే దళితులందరికీ 25 మందికి ముగ్గులు పోసి 30 నుంచి 60-70 రోజులనే ఇల్లు కూడా కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గ్రామంలో ఎవరెవరైతే ప్రభుత్వ పథకాల కరువులో వాళ్ళందరూ కూడా నోట్ చేయడం జరిగింది. రేపు మన కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓలు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల సహకారంతో రేపు ఈ ఇందిరా మిల్లు పత్రాలు పంపిణీతో పాటు ముగ్గు పోయించి 3 నెలలు అంటే 90 రోజుల్లో ఈ దళిత వాడలో 25 ఇళ్ళు కంప్లీట్ చేసి 10 ఏళ్ల సూటికలను సార్థకత చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం. కాబట్టి ఈ రోజు నిజంగా పల్లెనిద్ర వస్తుంటే ఒక విజయోత్సవ ర్యాలీ, ఆ అక్క చెల్లెలు కోలాటాలు, మా తమ్ముళ్ళు డప్పు వాయిద్యాలు, డోళ్లతోటి స్వాగతం పలుకుతుంటే నిజంగా కూడా ఇది ప్రజాప్రభుత్వం, ఇది గౌరవ ముఖ్యమంత్రి పనితీరు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే గత ప్రభుత్వం మాట ఇచ్చి మరిచిందో ఈ ప్రభుత్వం మాట ఇవ్వకుండా అవసరాలను గుర్తించి పేదోడికి సంక్షేమాలే లక్ష్యంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా